శ్రీశైల క్షేత్రంలో కొలువై ఉన్న భ్రమరాంబికాదేవి మహత్యాన్ని తెలియచేయండి, ఆ శక్తిపీఠ విశిష్టతను తెలియచేయండి. శ్రీశైలే భ్రమరాంబిక. శ్రీశైలము, శ్రీశైలము అంటే యోగశాస్త్ర పరంగా సహస్రార చక్రం. సహస్రారే రమ్యే సహర్ విహరసి పత్యా విహరసే అని సౌందర్యలహరి అమ్మవారి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నది. శ్రీ అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ముగురమ్మల మూలపొటమ్మ మహాశక్తి ఆవిడయే. ఆవిడ ఉండేటువంటి ఉన్నతమైనటువంటి ప్రదేశమే మన యొక్క శిరస్సు పైభాగంలో ఉండేటువంటి ఆ యొక్క చక్రము, ఉత్తమోత్తమైన చక్రము, ఉన్నతమైన చక్రము. ఆ చక్ర స్థానము శ్రీశైలంగా పరిగణింపబడుతూ ఉంటుంది. ఆ శ్రీశైల కొండలన్నీ కూడా స్థూలంగా చూసినట్లయితే శ్రీచక్ర రూపంలో వెలసిల్లుతూ ఉంటాయి. శ్రీచక్రంలో ఉన్న మధ్యలో ఉన్న బిందు స్వరూపుడు శంకరుడైతే ఆ బిందువును ఆవరించి శ్రీచక్ర రూపంలో అనేక కోణములు, అనేక వృత్తముల రూపంలో, అంటే అమ్మవారు అనేక ప్రదేశములలో, అనేక పదార్థముల రూపంలో, అనేక క్షేత్రముల రూపంలో, అనేక దేవీ దేవతల రూపంలో అమ్మవారు అక్కడ విరాజిల్లుతూ ఉన్నది. కాబట్టి భ్రమరాంబిక, భ్రమరము తొమ్మిద జుమ్మని నాదం చేస్తుంది. అంటే ఆ అమ్మవారు మన శరీరంలో నాదరూపిణి అయి విరాజిల్లుతూ ఉన్నది. అంటే తల్లి పుత్రునితో ఎప్పుడు కలిసే ఉంటుంది. భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ పిల్లవాడు ఎక్కడున్నా వాడు ఏం చేస్తున్నాడని తల్లి గమనిస్తుంది. దూరంగా ఉన్నా కూడా గమనిస్తుంది. పిల్లవాడు తనని గమనించట్లేదు తల్లి అని వాడేమన్నా తప్పటడుగు వేసినా కూడా మరుక్షణం వెంటనే అమ్మవారు వచ్చి పిల్లవాడిని కాపాడుతుంది. ఆ విధంగా నీ ఇంట వెంట ఉండి నిన్ను కాపాడేటువంటి దాన్ని, నీ లోపలే ఉన్నటువంటి నాదస్వరూపిణిని నేను అని అమ్మవారు చెప్పటానికే భ్రమరాంబిక అనేటువంటి నామాన్ని ధరించి శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జునునితో సహా విరాజిల్లుతూ ఉన్నది ఆమె. కాబట్టి అటువంటి అమ్మవారిని ఓం శ్రీ భ్రమరాంబికా దేవ్యై నమః అని మంత్రముతో ఉపాసన చేస్తే ఆ భ్రమరాంబికా దేవి యొక్క అనుగ్రహం వల్ల శరీరంలో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ లింబ్స్, బాహ్యమైనటువంటి అంగములు, అంతరికమైన ఇంటర్నల్ ఆర్గాన్స్ ఇవన్నీ కూడా శుద్ధి అయ్యి ఆ విధమైనటువంటి ఏ విధమైన అనారోగ్యం లేకుండా చక్కని శారీరక మానసిక ఆరోగ్యాన్ని అందించేటువంటిది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అన్నమాట.